అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్. నేను సహస్ర. ఈరోజు మనతో పాటు ఉన్నారు సిద్దిపేట మోడల్. బిగ్ బాస్ 9 అగ్ని పరీక్ష వరకు వెళ్ళి రిజెక్ట్ అయ్యి వచ్చారు. మరి రిజెక్షన్లో చాలా డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ కూడా చేసుకున్నారనే వార్తలు వస్తున్నాయి. మరి నిజమేమో తెలుసుకుందాం. ఎందుకంటే సిద్దిపేట మోడల్ ఏదైనా కూడా చాలా సెన్సిటివ్గా ఆలోచిస్తారంట. మరి అది రిజెక్షన్ అనేది తన లైఫ్లో చాలా ఫెయిల్యూర్ అని అయితే ఫీల్ అవుతున్నాడంట. సో అడుగుదాం, ఎందుకు రిజెక్ట్ అయ్యాడు, అసలు అగ్ని పరీక్ష వరకు ఎలా వెళ్ళాడు, బిగ్ బాస్ విశేషాలన్నీ కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. హలో సిద్దిపేట మోడల్. హలో మేడం, బాగున్నారా మేడం? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. సో ఏంటి, ఎప్పుడు కూడా వార్తల్లో నిలవాలని చూస్తున్నారు? అవును మేడం, ఎందుకంటే ఈసారి మీరు సూసైడ్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా క్రైమ్ న్యూస్లో మాత్రం నిలిచేవారు. అవును మేడం. ఎందుకు, నిజంగానే సూసైడ్ వరకు వెళ్ళారా? అంటే బిగ్ బాస్ రిజెక్షన్ నన్ను చాలా కృంగా తీసింది. ఇంకా ఎందుకంటే అందులో డబ్బులు వస్తే కొంచెం ఇల్లు కట్టుకోవచ్చు, కొంచెం అమ్మ నాన్నని మంచిగా చూసుకోవచ్చు అని, డబ్బులు వస్తే అటు ఫేమ్ కూడా, నాకున్న ఫేమ్ రెట్టింపు అవుతుంది అని. మీకుందని కనిపిస్తుందా ఫేమ్? అనిపిస్తుంది మేడం. ఎందుకు అనిపిస్తుంది మీకు ఫేమ్ ఉందని? అంటే కొమ్మచ్చేరు వచ్చే సందర్శకులు చాలామంది నాతో ఫోటోలు దిగేవాళ్ళు. ఇంకా నువ్వు బిగ్ బాస్కి వెళ్తే నీ ఎంటర్టైన్మెంట్ ఓన్లీ సోషల్ మీడియాకి పరిమితం అవ్వకుండా చాలామందిని ఎంటర్టైన్ చేస్తామని చెప్పేవాళ్ళు. మీతో ఫోటో దిగితే ఫేమ్ అయిపోయినట్టేనా? ఫోటో దిగితే అంటే ఇంకా మీకు మీరు సెలబ్రిటీ అని ఎలా ఫీల్ అవుతున్నారు అసలు? నవదీప్ గారే అన్నారు స్టేజ్ ఎక్కగానే. ఏమని అన్నారు ఆయన? కామన్ మ్యాన్ సెలబ్రిటీలు పిలుస్తున్నారు ఏంటి అన్నాడు. ఓ, నేను యాక్చువల్ అదే అడుగుదాం అనుకున్నాను. నువ్వు వెళ్ళింది కామన్ మ్యాన్ సిరీస్లో, మళ్ళీ సెలబ్రిటీ అయితే సెలబ్రిటీ షో వాళ్ళు వెళ్ళాలి కదా, కామన్ మ్యాన్లో ఎలా వెళ్ళావు? కామన్ మ్యాన్ అదే సెలబ్రిటీ కేటగిరీలోనే ప్రొఫైల్ పంపించాల్సింది యాక్చువల్గా. ఇంకేంటంటే ఇక కామన్ మ్యాన్లో అవకాశం వచ్చింది కదా, నోటిఫికేషన్ వచ్చింది, ఒకసారి చూద్దామని అట్లా. అయితే మీరు ఒప్పుకున్నట్టే కదా కామన్ మ్యాన్ అని? అవును మేడం. మరి ఫేమ్ వస్తుందని ఎలా అనుకుంటున్నారు? సెలబ్రిటీ అంటే ఆర్థికంగా కూడా స్థితిగతులు మారాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇక్కడికి ఏదో ఆటోలో వచ్చినా ఇట్లా సెలబ్రిటీ అనుకో, G63లో G వ్యాగన్లను వస్తాయి కదా. ఎందుకు మరి మీ ఆర్థిక స్థితిగతులు ఎందుకు మారలేదు? బిగ్ బాస్కి వెళ్తే బిగ్ బాస్ వల్లనే మారుతుందని ఎందుకంటారు? ఇంకా ఇప్పుడు దేశం మీద ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరూ బిగ్ బాస్కి పోయి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మార్చుకున్నారా? అట్లా కాదని ఎట్లాగో నేను ఫన్నీ రీల్స్ చేస్తున్నా, ఎంటర్టైన్మెంట్ రీల్స్ చేస్తున్నాను. ఈ ఎంటర్టైన్మెంట్ వేయగలను, టాస్కులు బాగా ఆడగలను, ఎట్లాగో పనిలో పని ఆ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం ద్వారా నాకు డబ్బులు కూడా వస్తాయి అని నేను అట్లా ఉద్దేశం. డబ్బులు కేవలం బిగ్ బాస్ నుంచి సంపాదించుకోవాలని అనుకోవడం మూర్ఖత్వం కాదు? అవును మేడం. అంటే ఇంకా మీరు ఇంకో మూర్ఖత్వం అని నన్ను అంటారు, అనకముందే నేను చెప్తున్నా. ఏంటంటే బిగ్ బాస్ 3 రెట్లు ఇచ్చి నన్ను రిజెక్ట్ చేసేసారు. అసలు ఫస్ట్ చెప్పండి, ఎట్లా వెళ్ళారు బిగ్ బాస్కి? ఇంకా కూడా నేను ఏమనుకుంటున్నా, వైల్డ్ కార్డ్ ఇంట్రెస్ట్ నాకు ఉంటుంది అనుకుంటున్నా. నీకుందని అనుకుంటున్నా, అందుకే మూర్ఖత్వం అని మీరే అనుకున్నారా? మూర్ఖత్వం అని మీరే అంటున్నారు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తుంది మీరే అని అంటారు. ఇంకా అవతల ఛాన్స్ ఇయ్యరే. అంటే ఛాన్స్ అని కాదు, అయితే స్టేజ్ ఫస్ట్ అప్లై చేసినప్పుడు జూమ్ కాల్ ఇంటర్వ్యూ అయింది మేడం. ఫస్ట్ ఎట్లా? 3 minutes వీడియో పెట్టమన్నారు. జనరల్ కామన్ మ్యాన్ సిరీస్లో 3 minutes వీడియో పెట్టమనగానే 3 minutes నేను బిగ్ బాస్ వెళ్ళాలనుకుంటున్నా. సిద్దిపేట అంటేనే సిద్దిపేట మోడల్, సిద్దిపేట మోడల్ అంటేనే సిద్దిపేట, తెలంగాణ హాల్చల్, సిద్దిపేట మోడల్ అంటే తెలియని లేరు. నువ్వు పొగుడుకోకు అని ఇదే చెప్పిన, పొగడమే కాదు. 3 minutes వీడియో ఈ విధంగా పెట్టిన మేడం. నాకు సెల్ఫ్ డబ్బా అలవాటు మామూలుగా. ఎందుకు ఆ సెల్ఫ్ డబ్బా? ఏం సాధించారని? ఏం సాధించలే కానీ సెల్ఫ్ డబ్బా ద్వారా చాలా మందికి చేరువవుతామని అట్లా సెల్ఫ్ డబ్బా కొట్టుకోండి. సరే, థ్యాంక్ యూ మేడం. అయితే చాలా వీడియో 3 minutes వీడియో మాట్లాడి పెట్టినా మేడం. పెట్టిన తర్వాత ఇంకా జూమ్ కాల్ చేసింది మేడం. జూమ్ కాల్లో నీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు, ఇష్టం లేని కంటెస్టెంట్ ఎవరు, ఎవరైనా చనిపోతే తిరిగి రావాలని కోరుకుంటున్నావా, ఇంకా గర్ల్ ఫ్రెండ్స్ ఎంతమంది, ఇట్లాంటివి. కాదు, ఇప్పుడు వీడియో పెట్టిన తర్వాత కాల్ ఎవరి నుంచి వచ్చింది? బిగ్ బాస్ టీం వాళ్ళు నీకు జూమ్ కాల్ తీసుకున్నారు. ఆ జూమ్ కాల్లో నువ్వు అడిగిన ప్రశ్నలు అన్నిటికీ ఆన్సర్ చెప్పావు. సో ఫస్ట్ కాల్కి నీకు డైరెక్ట్ హైదరాబాద్ రమ్మన్నారా? ఫస్ట్ జూమ్ కాల్ అయిన తర్వాత మళ్ళీ మేము చెప్తాం మీకు, ఈ నెంబర్ నుండే కాల్ వస్తుంది లేదా మెయిల్ వస్తుంది అన్నారు. అంటే మళ్ళీ వెయిట్ చేస్తే కాల్ వచ్చింది, మెయిల్ వచ్చింది. అది గ్రూప్ డిస్కషన్కి రమ్మని కాల్ చేసి మెయిల్ చేసారు. ఇంకా గ్రూప్ డిస్కషన్ అక్కడికి 1 day ఉండే గ్రూప్ డిస్కషన్. అప్పుడు 10 members గ్రూప్స్ చేసారు మేడం. ఆ గ్రూప్స్లో మాకు టాపిక్ ఇచ్చారు, దానిపైన మాట్లాడినాం. ఏం టాపిక్ ఇచ్చారు? అది మాకు ఇచ్చిన టాపిక్, అమ్మాయిలు అబ్బాయిలను ఎక్కువ మోసం చేస్తుర్రా,
అబ్బాయిలు అమ్మాయిలను ఎక్కువ మోసం చేస్తారు. మీరేం చెప్పారు? అదే అమ్మాయిలు అబ్బాయిలను ఎక్కువ మోసం చేస్తారని చేయలేదు, బలంగా నొక్కి చెప్పిన మా ఎస్ఐ చెప్పారు అక్కడ. చెప్పిన నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో ఎన్సీఆర్బి ప్రకారం రీసెంట్గా స్టాటిస్టిక్స్ అంత యాక్యురేట్గా చెప్పలే, కానీ ఇట్లా ఉంది, చాలామంది అమ్మాయిలే అబ్బాయిలను మోసం చేస్తారు, భర్తలతోని ప్రియులతో కలిసి భర్తలను చంపుతారు. అందుకే పెళ్లి చేసుకోలేదా మీరు? లేదా మీ గర్ల్ ఫ్రెండ్ కూడా మిమ్మల్ని మోసం చేసిందా? నా గర్ల్ ఫ్రెండ్ మోసం చేసింది, అంతేకాకుండా ప్రియులతో కలిసి చంపుతారేమో. సిద్దిపేట మోడల్ దేశానికి ఒక మోడల్ అవ్వాలని, ఒక మోడల్ ప్రపంచానికి భూమి మీద సిద్దిపేట మోడల్ ఒక్కడి యూనిక్ సిద్దిపేట మోడల్ లేకుంటే చాలా మంది ఫన్ మిస్ అవుతారని, ఇక అట్లా మోసాలు జరుగుతున్నాయని భయాందోళనకు గురై చేసుకున్నాను. భయాందోళనకు గురైపోయావు అప్పుడే? పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారుగా. అంటే ఏమైందంటే ఇంకా బాగానే మాట్లాడినా మేడం, నెక్స్ట్ రౌండ్కి సెలెక్ట్ అయినా. అక్కడ మంచి ఈ మాట అనేసరికి సెలెక్ట్ చేశారు. నెక్స్ట్ రౌండ్లో ఏం పెట్టారు? ఇంకా దానికి ఎక్స్పీరియన్స్ కూడా చెప్పిన, ఇండోర్ ఇన్సిడెంట్ చెప్పిన, హనీమూన్కి తీసుకెళ్ళి ఇట్లా చంపడం, డ్రమ్లో ఉత్తరప్రదేశ్ డ్రమ్లో పెట్టడం. మీకు మరి మగాళ్ళు మోసం చేసిన ఎక్కడ కనిపించలేదు? కనిపించలేదు. అంటే రీసెంట్గా అప్పుడు 10 years ఒక డెకేడ్ ఎగో 1 decade ఎగో ఎట్లుండే మన అబ్బాయిలే అమ్మాయిల పైన ఆశిపోవడం అట్లాంటి దాగి. మరి అప్పుడెప్పుడు ఎందుకు వచ్చి మాట్లాడలేదు మీడియా ముందుకు? ఇప్పుడు ఎవరో 2-3 అమ్మాయిలు మోసం చేస్తారని తెగ వచ్చేస్తారని, అందరూ వచ్చి మోసం చేస్తారని చెప్పేస్తారు అబ్బాయిలంతా. అవును మేడం. అంటే మరి అప్పుడు ఎందుకు ఎవరు ఒక్కరు మాట్లాడలేదు? ఇప్పుడు రీసెంట్ ట్రెండ్స్ చూసుకుంటే అమ్మాయిలు మోసం చేస్తారు కదా మేడం, అందుకని మాట్లాడినాం. అరే న్యూస్లో వచ్చి అదే ఎవరైనా అమ్మాయిలు మోసం చేస్తే వచ్చి మీడియా ముందు మాట్లాడుతారు కాబట్టి కనబడుతున్నాయి. మరి బయటకు వచ్చి మాట్లాడిన ఎన్ని ఉన్నాయి, అవన్నీ మీకు కనబడట్లేగా? వాటికి మహిళా సంఘాలు ఉన్నాయి కదా మేడం. మహిళా సంఘాలు మాట్లాడతారని దీని గురించి మాట్లాడట్లేదా? మహిళలు ఎట్లాగో కానీ ఉన్నాయి, జరుగుతున్నాయని ఒప్పుకుంటున్నారు కదా. లేదు, మహిళల మీద తక్కువ, పురుషుల మీద ఎక్కువ అవుతున్నాయి. ఏ ప్రూఫ్తో మీరు చెప్తున్నారు పురుషుల మీద ఎక్కువ అవుతున్నాయని? ఇప్పుడు వరుసగా చూసుకున్నా కూడా పురుషులందరూ కూడా అందరిని చంపేస్తున్నారు కదా. ఇంకా కొంత రీసెంట్గా మీరు కొంచెం సౌండ్ అంటే కొందరు గొంతుగా కూడా వినిపిస్తుంది ఏంటంటే పురుష సంఘాలు రావాలి, చట్టాలు, మహిళలకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయి తెలిసిందే, పురుషులకు ప్రత్యేక చట్టాలు కావాలి. పెట్టండి, మీరు సిద్దిపేట మోడల్ లాగా పురుష సంఘం అధ్యక్షుడిగా ఉండండి. పురుషులకు ప్రత్యేక చట్టాలు కావాలంటే అవును, పురుషులకు ఒక సంఘం ఏర్పాటు చేసి మీరు అధ్యక్షుడిగా అవ్వండి. శేఖర్ భాష గారు మగజాతి ఆనిముత్యంలాగా ఆయన అందరికీ వెళ్ళి సపోర్ట్ చేస్తున్నారు కదా. మీరు కూడా పురుషులందరికీ కూడా నేను కూడా అధ్యక్షుడిని అవుతా, పురుష సంఘాలకి నేను సపోర్ట్ చేస్తానని మీరు కూడా స్టార్ట్ చేయండి మరి. నిజంగా ఒక విప్లవాత్మకంగా ఒక ఉద్యమం తీసుకొస్తాం. విప్లవాత్మకమైన ఉద్యమమే. ఏం చేస్తారు ఒకవేళ పురుష సంఘాలకు మీరు అధ్యక్షుడు అయితే? అంటే ప్రియులతో కలిసి భర్తలను చంపే వాళ్ళని చంపకూడదు, మీరు ఫ్రీడంగా వెళ్ళిపోని, కానీ ఎందుకు ఒక ప్రాణాన్ని బలి తీసుకోవడం అని ఇలాంటి అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. ఇంకేం చేస్తారు మరి? మా అమ్మాయిల చేతులు మోసపోయిన అబ్బాయిలకి ఏమైనా ఇస్తారా? ఎక్స్గ్రేషియా లాంటిది కానీ, లేదంటే వాళ్ళకి ఆర్థికంగా కానీ మానసికంగా సపోర్ట్ చేస్తారా? మానసికంగా అంటే ఇప్పుడు మామూలుగా షీ సెంటర్లు, కొన్ని కౌన్సిలింగ్ సెంటర్స్ ఉంటాయి. ఇప్పుడు హీ కౌన్సిల్సా, హీ సెంటర్సా? అసలు షీ టీమ్ వచ్చిందా ఎందుకో తెలుసా? తెలియదు. ఎక్కువ అన్ని అమ్మాయిలకు ప్రత్యేకంగా ఏమీ లేవని చెప్పేసి షీ టీమ్స్ వచ్చాయి. మళ్ళీ ఇంకా ప్రత్యేకంగా వాళ్ళకి లేవనే వచ్చాయి. మళ్ళీ హీ టీమ్స్ అనేది ప్రత్యేకంగా అవసరం లేదు కదా. హీ టీమ్స్ ఉండి వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ చేస్తే బాగుంటుందండి. ఫస్ట్ మీకు కౌన్సిలింగ్ అవసరం అని తెలుసా? మీరు ఎందుకు వెళ్ళలేదు ఇప్పటి వరకు కౌన్సిలింగ్కి? ఐఎమ్ మెంటలీ స్ట్రాంగ్, ఫిజికలీ స్ట్రాంగ్, ఎమోషనలీ స్ట్రాంగ్, నాకు అవసరం లేదు. ఏమో మీరే మానసికంగా సరిగ్గా లేరని నాకు అనిపిస్తుంది. ఏడవకండి, సీరియస్గా. ఆల్రెడీ బిగ్ బాస్కి రిజెక్ట్ అయ్యి వచ్చి చాలా సూసైడ్ అటెంప్ట్ చేశారన్నారు. ఇలాంటి వాటికి కూడా బాధపడితే ఎట్లా? ఇంకా బాధ, కొంచెం మనస్తాపానికి గురై ఒక వేదనకు గురవుతున్నాం మేడం. సరే, బిగ్ బాస్ విశేషాలు చెప్పండి. వెళ్ళారు ఫైనల్ వరకు, ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ? ఎట్లా జరిగింది ప్రాసెస్? 3 days, ఒక 2 days హోటల్లో షెల్టర్ ఇచ్చింది మేడం, మాదాపూర్లో ఈలైట్ హోటల్లో. ఇంకా 1 by 1 అక్కడ స్టేజ్ పైన పిలిచింది మేడం. పిలిస్తే నేను నవదీప్ గారు స్టేజ్ పైన కామన్ మ్యాన్ అని చెప్పి సెలబ్రిటీని పిలుస్తున్నారు ఏంటి అన్నారు. అభిజిత్ ఇంకా ఆకాశమే హద్దులాగా విహరించింది మేడం నా మనసు గాలి. ఇంకా తర్వాత మన
అభిజిత్ గారు అన్నారు ఇప్పుడే జనాలు నీతో ఫోటోలు దిగుతారు, హౌస్లోకి వచ్చి బయటకు వెళ్తే ఇంకా మాతో దిగే వాళ్ళు కూడా ఫోటోలు నీతో దిగుతారు అని చెప్పాను మేడం. అభిజిత్ అన్న జనాలు నీతో ఫోటో దిగుతున్నారని నువ్వు వాళ్ళకి చెప్పావా? అంటే కొమర్చెరువు దగ్గర ఫేమస్ అయినా అది చెప్పలే కానీ నా 3 minutes వీడియోలో అదంతా ఉంటుంది మేడం. అందు గురించి ఆయన మాట అన్నాడు. అంత వీడియో శ్రీముఖి గారు నన్ను చూడగానే సిద్దిపేటలో అంటారు బాబు డైలాగ్ ఆమె చెప్పింది. అవునా అన్నదా? ఆమె కూడా సిద్దిపేటే? ఆమె నిజామాబాద్. అంటే సిద్దిపేటలో అంటారు బాబు డైలాగ్ చెప్పింది. ఇంకా బహుశా నా వీడియోస్ వాళ్ళందరూ చూసినట్టు. ఇంకా అదే కామన్ మ్యాన్ అవును సెలబ్రిటీ వీ డోంట్ కన్సిడర్ యూ యాజ్ ఎ కామన్ మ్యాన్. ఎవరు బాగున్నారా వాళ్ళు? అందుకే రిజెక్ట్ అయ్యావా? అంటే వాళ్ళు ఆ కారణం చెప్పి హుందాగా రిజెక్షన్ అని చేసినాం అనుకుంటారు, కానీ నాకైతే రిజెక్షన్ అన్ఫేర్ అనిపించింది. ఎందుకంటే ఇంకొకటి బిందు మాధవి ఏమన్నది మరి? బిందుమా మేడం ఏం మాట్లాడలేదు, ఒకటే వాయిస్ ఇచ్చింది. నా అభిజిత్ గారు రెడ్ లేపగానే నాది సేమ్ ఒపీనియన్ అని ఆమె కూడా రెడ్ చూపెట్టింది. అంతే, ఒక్కటేసారి స్టేజ్ మీదకి వెళ్ళావు అంతే, ఇంకేం లేదు. ఏం లేదు. నువ్వు అగ్ని పరీక్ష వరకు కూడా వెళ్ళలేదా మీరు? అగ్ని పరీక్షలోనే మేడం, ఇదంతా అగ్ని పరీక్ష. అంటే 15 members నేను మమ్మల్ని స్టేజ్ పైన పిలిచి ఇట్లా మాట్లాడిన ఇంటర్వ్యూలు అయినాయి కదా మేడం. 3 గ్రీన్లు 3 రెడ్లు అయితే ఒక గ్రీన్ వస్తే హోల్డ్, 3 greens వస్తే 15 members. ఫైనల్ కాదు 15 members. 3 greens వచ్చిన వాళ్ళు కూడా రిజెక్ట్ అయ్యారు. శ్రేయక్ 3 greens వచ్చినాయి, దాంట్లో మళ్ళీ ఫిల్టరేషన్లో రాలేదు. ఓకే, అయితే ఒక్కటే గ్రీన్ వచ్చిన వాళ్ళు హోల్డ్ 3 greens అయితే 15 members. మీకు మొత్తం రెడ్. 15 members ఫిల్టర్ చేసి 6 members తీసుకోరు మేడం. 6 ఆ 5 ఆ? 6 తీసుకోరు. యాక్చువల్లీ 5 అన్నారు మాతో సైన్లు చేసుకున్నప్పుడు కూడా అగ్రిమెంట్లో. మరి వాళ్ళ ఆలోచన విధానం మాదిందేమో, వెంటనే 6 తీసుకున్నారు. ఎవరెవరు వెళ్ళారు ఫైనల్కి? శ్రీజ, మనీష్ మర్యాద్, శ్రీజ దమ్ము, సోల్జర్ పవన్ కళ్యాణ్, మాస్క్ హరీష్, డీమన్ పవన్ వెళ్ళాడా? ప్రియా శెట్టి శ్రీజ ఇద్దరు మా గ్రూప్. ప్రియా శెట్టి, డిమన్ పవన్ వెళ్ళాడా? 6 members వెళ్ళాడు. అయితే ప్రస్తుతానికి మీరు 15 members వెళ్ళకుండానే 40 members రిజెక్ట్ అయ్యారు. 40 నుంచి 15. ఎన్ని డేస్ పట్టింది ఈ గ్యాప్? ఒకటే రోజా సెలక్షన్ అంతా? ఇది అప్పుడు మాకు రెడ్లు ఇచ్చిన వాళ్ళు వెంటనే హోటల్ వెకేట్ చేసి మీకు మొత్తం 3 రెడ్డేనా? 3 రెడ్, ఒక్క గ్రీన్ కూడా రాలి. ఇంకా వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిరా? అనుకున్నా, కానీ ఒకటేసారి ముఖం చిన్న బుచ్చుకొని వాకౌట్ చేసేసిన. పెద్ద బుచ్చుకొని రావాల్సింది, ఇంకా చిన్న బుచ్చుకోవడం ఎందుకు? బాధ అనిపించింది, బాధకరం. ఇంకా ఎందుకు అంత బాధ అనిపించింది? అది రిజెక్షన్ అయినంత మాత్రాన మీకు బాధ అనిపించేంత ఏముంది అందులో? కాకపోతే గడపకు పర్మిషన్ లేకుండా ప్రతి ఇంటికి వెళ్ళిపోవచ్చు అంటే బిగ్ బాస్ షో ద్వారా. జస్ట్ ఇంకాస్త పాపులర్ అవ్వడానికి అంతేనా? ఎల్లుంటే ఏం చేసేవారు చెప్పండి ఒకవేళ? యూనిక్గా ఎంటర్టైన్మెంట్, అంటే సిద్దిపేట మోడల్ అంటేనే యూనిక్గా అని చెప్పిన వాళ్ళకు ఎంటర్టైన్మెంట్ టాస్క్లు ఆడడం అదరగొట్టేవాడిని. మీకు అనిపిస్తుంది మీరు నిజంగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారని? ఎంటర్టైన్ అంటే కొందరు క్రింజ్, కొందరు స్క్రాప్ అంటారు. క్రింజే మరి నువ్వు నిజంగా స్క్రాప్ బ్యాచ్. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలన్నా కూడా నేను ఆలోచించాను తెలుసా, ఏదో అడిగారు కదా అని. అవును మేడం, 1 week నుంచి మీకు కాల్ చేసి నేను అడుగుతాను. మరి అంటే క్రింజ్ స్క్రాప్ అని అనుకుంటారు, కానీ యాక్చువల్గా క్రింజ్ స్క్రాప్ అయితే కాదు. ఎందుకంటే మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాం మేడం, ఫుల్ లెంగ్త్. సినిమాలకు ట్రై చేయొచ్చు కదా, మాకు నిజంగానే నవ్వించాలని అన్నప్పుడు వై డోంట్ యూ ట్రై దేర్? మీరు కమీడియన్గా సెట్ అవుతుందని మీకు అనిపిస్తుంది, మరి సినిమాలాగానే ట్రై చేస్తే అయిపోతుంది కదా, ఎందుకు ఇదంతా అడ్డదారులన్నీ తొక్కడం అనవసరంగా? అంటే బిగ్ బాస్కి వెళ్ళేస్తే కూడా సినిమా అవకాశాలు వస్తాయి కదా మేడం. అచ్చా, సీరియల్లో సినిమాలలో అవకాశం వస్తుంది. ట్రై చేశారా సీరియల్స్? ట్రై చేయలేదు మేడం, కాకపోతే బిగ్ బాస్ వెళ్ళేస్తే మన అవకాశాలు వస్తాయని భావించాను. సీరియల్స్ కానీ సినిమాలు కానీ చేయాలనేది మీ ఆశ. మీరు కమెడియన్ అంటున్నారు, ఫన్నీగా క్రియేట్ చేస్తాను అంటారు, జనాలను ఎంటర్టైన్మెంట్ చేస్తాను అంటున్నారు. మీకు గుర్తుందా లాస్ట్ టైం మన ఇంటర్వ్యూలో ఒక ఎమ్మెల్సీనా ఎంపీగా క్యాండిడేట్గా ఎంపీగా చేస్తే 1200 ఓట్లు పడ్డాయి. ఎమ్మెల్సీగా కంటెస్టెంట్గా ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చారు. సరే, నేను అప్పుడు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి పొలిటికల్గా అన్నారు కదా అన్నట్టు నా ఉద్దేశంతో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను. మీరు ఒక క్రింజ్, ఒక స్క్రాప్ బ్యాచ్ అయ్యి ఎమ్మెల్సీగా కంటెస్టెంట్ చేస్తానని మళ్ళీ అటెందుకు వెళ్తున్నారు, మళ్ళీ ఇటెందుకు వెళ్తున్నారు? మీరు ఎందుకు నిలకడగా ఉండట్లేదు ఒక దగ్గర? అంటే అది ప్రజాసేవ చేయాలి మీరే, ఎంటర్టైన్మెంట్ చేసేది మీరే. సినిమాలకు వెళ్ళే అంటే సినిమాలకి ఇలా బిజీ ఉండి మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రజాసేవలు చేస్తారా?
అవును మేడం, అట్లా కొందరు చాలా మంది చేస్తారు. ఏం ప్రజెస్ నీకే ఒకరు సేవ చేయాల్సిన పరిస్థితిలో ఉన్నావు. ఆ? ఆర్థిక పరిస్థితి బాగాలేదన్నారు, మరి మీకే చేయాల్సిన టైంలో మళ్ళీ మీరు ఇంకొకరికి ఎట్లా సేవ చేస్తారు? అవును మేడం, అది కూడా కరెక్టే. అందుకే అమ్మ నాన్న కూడా అంటారు మీరు అన్నట్టు ఆ వీడియోలతో ఏమొస్తలేదు, ఉన్న జాబ్ అయింది కొమర్షియల్ కాడ. ఏం జాబ్ చేస్తుండే? కొమర్షియల్ కాడ నెలకు 15,000 మేడం, టికెట్లు ఇచ్చే జాబ్ ఉండే అప్పుడు. మరి అది ఎందుకు పోగొట్టుకున్నారు? ఈ వీడియోలు తీసిన అందరు నాతో ఫోటోలు దిగితే నా వల్ల సిబ్బందికి ఇబ్బంది అయింది, తొలగించారు. తొలగించేసారా? చాలా గర్వంగా చెప్తున్నారు కదా. గర్వంగా అంటే ఇంకా అమ్మ నాన్న తిరుగుతున్నారు ఇప్పుడు ఆ వీడియోలతో నీకేం వస్తలేదు, ఇప్పుడు ఎన్ని నెలల నుంచి వీడియోలు చేస్తున్నారు చెప్పండి మీరు? బుద్ధిగా ఏమన్నా పని చూసుకో, ఆ వీడియోలు అద్దురా అని తిరుగుతారు. ఎన్ని రోజుల నుంచి మీరు వీడియోలు చేస్తున్నారు చెప్పండి? 2023 నుంచి అనుకుంటా. 2 ఏళ్ళేనా? అవును, అంటే నేను వెరీ ఫస్ట్ డైలాగ్తోనే ఫేమస్ అయిపోయాను. ఏం డైలాగ్ చెప్పండి? సిద్దిపేట వాళ్ళు అంటారు చెప్పండి, మంచి చెప్పండి. సిద్దిపేట వాళ్ళు అంటారు బాబు. ఇది ఒకటే ఏదో ఒక రాత్రి ఒక వీడియో పాపులర్ అయ్యేసరికి నెక్స్ట్ డే మీరు సెలబ్రేట్ అని మీరు ఫీల్ అయిపోయారు. అవును, రాత్రి వచ్చి ఫేమస్ అయిన వాళ్ళందరూ ఎంత త్వరగా కనుమరుగారు చూసారు కదా. మరి ఎందుకు మీరు ఇలాంటి వాటిని అనవసరంగా ఎంకరేజ్ చేసుకుంటున్నారు, మీ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు అనిపించట్లేదా? అనిపిస్తుంది మేడం. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు జీవనోపాధి కోసం? ఆ ఉద్యోగం పోగొట్టుకున్నారు మరి? ఇక మధ్యలో అది ర్యాపిడో చేసిన మేడం కొన్ని రోజులు. కాకపోతే ర్యాపిడో చేస్తే ఏం రాలే మార్జిన్. అంటే మన జూబ్లీస్లోనే అన్నపూర్ణ స్టూడియో చుట్టే తిరిగిన. ర్యాపిడో కూడా ఓన్లీ రైడ్స్ ర్యాపిడో అన్నపూర్ణ స్టూడియో ప్రదక్షిణ చేసిన. ఎందుకంటే కుక్కలాగా బిగ్ బాస్ అవుతుందేమో, బిగ్ బాస్ అవుతుందేమో. కుక్కలాగానా? మీకు మీరే కుక్కలాగా అనుకుంటున్నారా? అదే స్టూడియో చుట్టూ కుక్కలాగా తిరిగినాం మేడం. ఇంకా కాలేదు. అంటే ఇప్పుడైతే అగ్ని పరీక్ష స్టేజ్ దాకా పోయినా, ఇంకా వైల్డ్ కార్డ్ అన్న కావాలి, లేకుంటే నెక్స్ట్ సీజన్ అన్నా అని బిగ్ బాస్ మీద ఆశలు పెట్టుకొని తిరిగినా. ఇప్పుడైతే జీవనోపాధి ఏం లేదు మీరు అన్నట్టు. ఇంకా భయం లేదు కదా అసలు, జీవనోపాధి లేదు కానీ స్టూడియోల చుట్టూ ఇంటర్వ్యూల చుట్టూ తిరుగుతున్నారు. అవును మేడం, స్టూడియోల చుట్టూ ఇంటర్వ్యూలు అంటే ఇంటర్వ్యూలో ఏమొస్తుంది? ఇట్లా ఇంటర్వ్యూలు కావాలి తీసుకోండి అని అందరిని అడిగి ఇంటర్వ్యూలు తీస్తే ఏమొస్తుంది చెప్పండి? సహస్రం మేడం కరెక్ట్ చెప్పారు మీరు. ఎందుకంటే నేను కూడా మీకు గత 1 వీక్ నుంచి కాల్ చేస్తున్నా. కాదు సరే, 1 వీక్ నుంచి కాల్ చేసి రిక్వెస్ట్ చేస్తారు కావాలన్నారు. మీకు ఏ టైంకి రమ్మన్నా ఏ టైంకి వచ్చారు? టైం మేనేజ్మెంట్ అయితే ఇందాక ఒక డైలాగ్ అన్నారు కదా, ఏదో డైలాగ్ చెప్పండి, ఇప్పుడు చెప్పండి. టైం మేనేజ్మెంట్ అది కాదు, 11ంటికి చెప్పండి డైలాగ్. అది అతిథి సినిమాలో మహేష్ బాబు డైలాగ్ చెప్పండి. అదే స్పూఫ్. యాక్చువల్లీ నేను ఫేమస్ అయింది కూడా మహేష్ బాబు స్పూఫ్ కొట్టిన ఒకటి. సిద్దిపేటకి ఎప్పుడు వచ్చాము 11ంటికి చూసామా లేదా, అదే ఆ డైలాగ్ 11 ఇప్పుడు చెప్తాను. 11ంటికి రమ్మన్నా మిమ్మల్ని. అవును, 11 గంటలకు రమ్మన్నది. 11 గంటలకు వస్తా అన్నారు మీరు. 11 గంటలకు రమ్మన్నది మీరు, నేను వస్తా అని చెప్పలేగా. మీలాగా పని పట్టలేదా నాకు? ఒక డైలాగ్ చక్కగా వస్తలేదు. సారీ క్షమించు. అయిపోతాను అంటున్నారు. ఇంకా యాక్టర్ అయితే బిగ్ బాస్ పోతా అంటున్నారు. సిగ్గులేదు కదా అనండి, అది కూడా మీకు మీరు అనుకోండి. ఇదే నా మూర్ఖత్వం, ఇదే నా వివేకం. మీలో ఒకటి ఏంటి ప్లస్ అంటే మీలో ఉన్న ఫాల్స్ అంటే మీకు తెలుసు. ఇప్పుడు చెప్తా మేడం. అంటే ఒక టేక్లో రాదు, సింగిల్ టేక్లో. 11 గంటలకు రమ్మన్నది మీరు, నేను వస్తా అనలే. నీలాగా పని పట్టలేదు అనుకున్నా. పని పట్టలేక నేను ఇలా కూర్చున్నాను అంటారు, అంతే కదా? కాదు మేడం, అంటే డైలాగ్ నా ఒక్కదానికే కాదు, ఇప్పుడు ఎంతమంది యాంకర్స్కి కానీ రిపోర్టర్స్కి కానీ ఫోన్ చేసి వస్తానని అందరికీ కాల్ చేశారు. మరి టైంకి వెళ్ళాలా? టైం మేనేజ్మెంట్ లేకుండా మీకోసం వెయిట్ చేయాలా? మా కెమెరామ్యాన్లు, నేను, స్టూడియో అంతా వెయిట్ చేయాలా మీకోసం? కాదు మేడం, నాదే రాంగ్ విత్ మై టైం సెన్స్. నెక్స్ట్ టైం ఎవరైనా తీసుకుంటారు అనుకుంటారా ఇలా చేస్తే? అవును మేడం, పిల్లవారు పిలిచి తీసుకోరు. తప్పు కదా? అవును, ఐ డు అగ్రీ మేడం. అన్నిటికీ తల ఊపుతున్నారు కానీ ఏం లాభం మీరు? సరే ఇప్పుడు ఇది వదిలేసి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నాను లైఫ్లో? నెక్స్ట్ అదే, ఎందుకంటే సిద్దిపేట మోడల్ మీ అమ్మకి ఎవరు కోడలని అడుగుతారు నన్ను కూడా. ఇంకా ఏం అడుగుతున్నారు? సిద్దిపేట మోడల్ మమ్మీకి అడుగుతున్నారా? నన్నే సిద్దిపేట మోడల్ మీ అమ్మకి ఎవరు కోడలు అని అడుగుతారు. ఇంకా అమ్మగారిని కూడా అడుగుతారు. అయితే ఇంకా పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నా అని ముఖ్యంగా మేము వెంట పడింది కూడా మీరు ఒప్పుకుంటే పెళ్ళి చేసుకుందామని. అంటే ఇంటర్వ్యూ పని ఇంటర్వ్యూ ద్వారా ఇదే పని మీకు బిగ్ బాస్లో ఇవే మాట్లాడడం, ఇక్కడ ఇదే మాట్లాడడం.
ఇక్కడ బిగ్ బాస్ అదే బిగ్ కదా బాస్ అదే బిగ్ బాస్ లో వెళ్ళిన అమ్మాయి ఎవరు శ్రీజ. ఊరో ఎవరు కనబడితే వాళ్ళతో ఇదే ఫ్లట్టింగ్ చేయడమా? శ్రీజాకి ప్రపోజ్ చేసిన అంటే ఎందుకు చేయడం అలాంటివన్నీ పిచ్చి పిచ్చిగా ప్రపోజ్ చేసిన అంటే అక్కడ ఉన్న కో కంటెస్టెంట్స్ ఉంటారు, నాతో వచ్చిన కో కంటెస్టెంట్స్ కూడా వాళ్ళు కూడా ఏం చేశారంటే మన వికాస్ అయినా ఇంకా మాధురి అయినా నువ్వు శ్రీజాకి అన్యాయం చేయొద్దు, వికాస్ ఏమో శ్రీజాని చెల్లి అనిపించేవాడు. ఇక అట్లా మేము ఫన్గా కలిసిన ప్రతి క్షణంలో కూడా ఆమెను స్టార్టింగ్ లంచ్ చేసేటప్పుడు మీ డ్రెస్ బాగుంది, మీరు యు ఆర్ బ్యూటిఫుల్ ఇన్ సైట్ ఇట్లా అని కొన్ని చేసి సీరియస్ గానే చేస్తారన్నారు కదా. తను సరదాగా తీసుకుంది. ప్రతి అక్కడ మీరు అందరికి సీరియస్ గానే చేస్తారు కదా. సీరియస్ గానే ఎవడు పడితే వాళ్ళకి అట్లా అట్లా అది తప్పు కదా. ఒక ఎమ్మెల్యేగా మీరు పోటీ చేశారు, ఒక ఎమ్మెల్సీగా పోటీ చేశారు, ఒక ఎంపీగా పోటీ చేశారని చెప్తున్నారు. ఇన్ని రకాలుగా పోటీ చేసినప్పుడు మీ ఆలోచనలు ఎలా ఉండాలి? ఊరి మీద ఎవరు పడితే వాళ్ళని మీరు ప్రపోజ్ చేసుకుంటే ఊరుకుంటే వాళ్ళు ఊరుకుంటున్నారు కదా, చెప్పుతోని కొడతారు. అంటే ఇప్పుడు మీరు ఇండైరెక్ట్ గా చెప్పారు, ఏదంటే చెప్తూ కొడతారు. డైరెక్ట్ గా చెప్తా కొడతా అని మీరు కొట్టినా సరే మిమ్మల్ని అంటే అదే ఇక్కడితో ఆపేసి అయిపోయింది. ఇంకా సరే మీరు కొట్టినా సరే 1 వీక్ నుంచి మీ వెంట ఎందుకు పడుతున్నా అంటే ఇంటర్వ్యూ కాదు, మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం. చెప్పుతోనే లైవ్ లో కొట్టమంటే కొడతా. మరి వద్దు మేడం, వద్దు కొట్టు. లైవ్ లో కొట్టించుకుంటారా చెప్పుతోనే? చెప్పులో వద్దు కానీ అయితే అది ఇప్పుడు యాక్టర్ అంటే అన్ని ఉంటాయి. యాక్టింగ్ చేస్తారు ఇప్పుడు ఎగ్జాంపుల్ యాక్టింగ్ కోపం ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి దాంట్లో. నవ్వించడం, సెన్స్ ఆఫ్ హ్యూమర్ అన్నీ. ఇప్పుడు రొమాన్స్లో పిచ్చోడిని అన్నట్టు ఒక లైన్ ఉంటుంది కదా, ఆ విధంగా అంటే దాన్ని ప్రపోజ్ చేసిన కొందరు దాన్ని తేలికగా తీసుకుంటారు. మీరు ఇంత ఎవరైనా తేలికగానే తీసుకుంటారు, నువ్వు చేసేవన్నీ అట్లనే ఉన్నాయి. ఇప్పుడు మీరు అంటే మీరు సీరియస్గా తీసుకోరు అని అనిపిస్తుంది బహుశా, ఎందుకంటే నేను చేసేది సీరియస్గానే కదా. ఈ ఇంటర్వ్యూ మొత్తం సీరియస్. మీరు ఫన్నీగా మీరు అనుకుంటారు, ఫన్ మూమెంట్లో చేస్తారు. బట్ మిమ్మల్ని నేను తిట్టడానికే పిలిపించాను. మీరు చేసే పద్ధతి కరెక్ట్ కాదని పిలిపించాను, లేకపోతే పిలిపియకపోతుండే. నిజం. మీరు విలువలు యాక్చువల్గా నేనే వచ్చిన. సరే పోనీ మీరే వచ్చారు, వెంటబడి మరి వచ్చారు, వద్దన్నా కూడా వచ్చారు. సరే ఎందుకు కొన్ని చెప్పాలి. మీరు చేసేవన్నీ తప్పు, లాంగ్ లీడ్లో వెళ్తున్నారు లైఫ్లోకి, అవన్నీ కరెక్ట్ చేసుకుంటారని పిలిపించాను. కాదు ఆ టైం కూడా మీకు ఒక మాట చెప్పాను, లైఫ్ మీద ఫస్ట్ మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి, తర్వాత ప్రజాసేవ చేయండి అన్నాను. ఏం చేస్తారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు? ఎమ్మెల్సీ రిజెక్ట్ అయింది. అసలు అఫిడవిట్ నేను నామినేషన్ మంచిగానే పూర్తి చేసిన, ఫిల్అప్ చేసిన. అఫిడవిట్ లాయర్ ఫిల్ చేయలేదు, రిజెక్ట్ అయింది. లేకుంటే మంచి ఓట్స్ వచ్చి నా ఫేస్ వాల్యూ పెరిగింది. అసలు ఎమ్మెల్సీగా కూడా అసలు మీ ఫైల్ యాక్సెప్ట్ చేయలేదు. ఎమ్మెల్సీగా రిజెక్ట్ చేయలేదు, బిగ్ బాస్ రిజెక్ట్ చేయలేదు, కాదు ఎంపీకి చేస్తారు కదా, అది పడ్డాయా ఓట్లు? 1264 ఓట్లు వచ్చినాయి. ఎవరేసారు ఈ 1200 మంది? అసలు నన్ను ఆదరించి బలపరిచిన వాళ్ళకి ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్. ఎందుకంటే 1200 తొలి అడుగులోనే 1200 పడ్డాయి. కానీ అన్ని రిజెక్షన్స్ అవుతున్నాయి. లైఫే మిస్టర్ ఫెయిల్యూర్ లాగా అయిపోతుంది. సిద్దిపేట మోడల్ అంటే మిస్టర్ ఫెయిల్యూర్, మిస్టర్ కన్ఫ్యూజన్ లాగా అయిపోతుంది. పెట్టుకొని ఆ ట్యాగ్ లాగా పెట్టుకొని ఏదైనా ప్లాన్ చేసుకుంటున్నారా? సిద్దిపేట మోడల్ మిస్టర్ ఫెయిల్యూరా? మిస్టర్ పర్ఫెక్ట్ చూసాం, మిస్టర్ ఫెయిల్యూర్. అవును మేడం, ఎందుకంటే ఎక్కడ చూసినా ఫెయిల్యూర్ ఎదురవుతుంది. ఏంటి యూపీఎస్కి ట్రై చేశారా? కానీ నేను అనుకుంటున్నా అంటే మీరు సీరియస్ గా తీసుకోవాలంటే మీరు నా లైఫ్ లోకి వస్తే నాకు సక్సెస్ అవుతాను. మళ్ళీ ఇప్పుడు మీరు నిజంగా నాతో చెప్పుతో కొట్టుకుచ్చుకునేలాగా చేస్తున్నారు, సిగ్గు లేదు, నవ్వుతున్నారు. ఇంకా లేదు నిజంగానే నేను ఒక విషయం చెప్తున్నా, అది వినకుండా చెప్పండి మేడం. కొట్టించుకునేలా చేస్తున్నారు మీరు. సరే చెప్తూ కొట్టడం వద్దు కానీ ఇది అయితే ఎమ్మెల్సీగా రిజెక్ట్ అయింది మేడం. మీకు ఇంటర్వ్యూ ఇచ్చింది కదా మేము, అప్పుడు ఇచ్చి కాదు యూపీఎస్కి కూడా ప్లాన్ చేశారు కదా. అప్పుడు కొమర్షియల్ దగ్గర పని అంటే జాయిన్ అవ్వక ముందు స్టార్ట్ చేసిన, ఇంకా ఆర్థిక పరిస్థితులు బాగానే అందువల్ల స్టాప్ ఉంటుంది. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏంటి మీ మమ్మీ వాళ్ళకి ఏం చేస్తున్నారు? మిమ్మల్ని మీరు బతికించుకోవడానికి ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఏం చేయాలి? గాలికి తిరుగుతున్నారు, ఇలా స్టూడియోలో చుట్టూ తిరుగుతున్నారు, అన్ని ఛానల్ చుట్టూ, అన్నపూర్ణ స్టూడియో చుట్టూ కుక్కలాగా తిరుగుతున్నారు. ఆనే మకాం వేసుకొని కూర్చోవాల్సిందిగా. కూర్చుంటే అట్లనే వైల్డ్ కార్డ్లో కనీసం బిగ్ బాస్ అనుకుంటున్నారు వైల్డ్ కార్డ్ నుంచి వస్తుందని అనుకుంటున్నారు. కూర్చోండి ఆడ, దుప్పటి దిండి అన్నీ వేసుకొని అన్నే పడుకోండి. స్టూడియో లేదంటే పని చేయండి, అక్కడ సెక్యూరిటీ గార్డ్ లాగానే వర్క్ చేయండి, అయిపోతుంది. ఇంకా ఫేమస్ అయిపోతారు. అన్నపూర్ణ స్టూడియో దగ్గర పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వస్తుంటారు, ఇంకా ఫేమస్ అవ్వచ్చు. అవును, ఎలాగో కొమరం చెరువు దగ్గర చేస్తారు, ఇప్పుడు అక్కడ చేయండి అంటున్నా. జీతమేనా వస్తుంది కదా. సరే మేడం, బట్ సీరియస్లీ నేను చెప్పేది సీరియస్లీ అదే మేడం. మీరు చెప్పినట్టు కూడా ఏంటంటే ఇప్పుడు స్కూళ్ళల్లో మామూలుగా జాబ్ ట్రై చేస్తే ఏమన్నా అంటే
సిద్దిపేట మోడల్ నువ్వు ఇన్ఫ్లుయెన్సరు, పిల్లలు సిద్దిపేట మోడల్ మా స్కూల్కి వచ్చిందని ఇంటికి వెళ్ళి ఎగురుతారు, డ్యాన్స్ చేస్తారు అని అన్నారు. ఇంక ఈ మోడల్ నీకు ఏం గడుపులకు తెచ్చి పెడతారే, అసలు ఈ మోడల్ వల్ల ఉపయోగమే లేదురా అని అమ్మ నాన్న తిరుగుతారు. కాబట్టి ఇన్ని తెలుసు మీకు, ఇన్ని తెలుసు కూడా ఎందుకు అట్లా సైలెంట్గా అన్నిటిని తల ఊపుకుంటారు కానీ ఎందుకు చేయట్లేదు అసలు? బుద్ధున్న వాళ్ళు ఎవరైనా కనీసం ఇంతమంది అంటున్నారు అన్నప్పుడు ఏదో కనీసం ఆ ర్యాపిడో నడిపించుకునేటట్టున్నారు కదా, అలానే చేయాల్సింది కదా, ఆపేశారు ఎందుకు? అది ఫుడ్ ఎట్లా మీకు? అదే మేడం ఇప్పుడు ఇంకా ఇప్పుడైతే ఏదైనా అమ్మ నాన్న అన్నట్టు ఏదైనా బుద్ధిగా ఒక పని చూసుకో, ప్రైవేట్ ఏం పని చేస్తారు పని చూసుకో. ఇప్పుడు ఏం పని చేస్తారు? ఇప్పుడు ప్రమోషన్లు వస్తున్నాయి కొన్ని ఇన్స్టాగ్రామ్లో, అవి చేసుకుంటున్నారు, కొంచెం హెల్ప్ అవుతుంది. బాగానే వస్తుందా? లేదు, నెలకు 10,000 కంటే ఎక్కువ రావు. మరి 10,000 ఏం సరిపోతుంది? ఏం రావు మేడం. ఇంకా సరే ప్రమోషన్స్ అంటే ఫుల్ టైం ఉండదు కదా, ఫుల్ టైం బిజినెస్, ఫుల్ టైం జాబ్ ఏం చేసుకుంటారు? ఫుల్ టైం అంటే ఇప్పుడు ఇదే మేము యూట్యూబ్ స్టూడియోలో చుట్టూ తిరుగుతున్నాం కదా మేము ప్రస్తుతం అయితే. అవును కరెక్ట్. ఏం వస్తుంది స్టూడియోలో చుట్టూ తిరిగితే? నీకేమైనా వస్తుందా రూపాయి? లేదు మేడం. మరి ఎందుకు? సరే సరే ఇది వదిలేసే, ఇది అమ్మ అన్నట్టు ఏదైనా పని చూసుకో. అది ఏం పని చేస్తారని అంటున్నా. మీరు యాక్టింగ్ కాదు ఎంఏ ఇంగ్లీష్ అన్నారు, మరి ఎందుకు లెక్చరర్గా ట్రై చేయలేదు? అదే ఇన్ఫ్లుయెన్సర్ అని నాకు అది ఉంది కదా, అని ఇవ్వట్లేదు. మీరు ట్రై చేశారా? చేశాను. ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నందుకు ఎవరు ఇవ్వరు, నీకు ఆ స్కిల్ ఉంటే ఎందుకు ఇవ్వరు? ఏ టీచర్స్? ఆ స్కిల్ అంతా ఓకే అయింది. మా అమ్మగారు నేను కూడా తిరిగినాం సిద్దిపేటలో కొన్ని స్కూల్స్కి. ఒక స్కూల్లో మంచిగా తిరిగితే డైరెక్ట్ అన్నారు పిల్లలు ఇన్ఫ్లుయెన్స్ అవుతారంట. అంటే డైరెక్ట్ గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తారు క్లాస్లోకి ఎంటర్ కానీ, మోడల్ వచ్చిండ్రా ఖాళీ అంటారు పిల్లలు. మామూలుగా టీచర్ ఇప్పుడు ఇక్కడ ఉన్న కెమెరా మన కోటి బ్రదరే క్లాస్లోకి వెళ్ళినాడు, గుడ్ మార్నింగ్ సార్ అంటే మనం పాట పాడినట్టు చిన్నప్పటి నుంచి అందరు చెప్తున్నా అది తెలిసింది. కానీ నేనైతే అడ్డ అయిపోయారు, సిద్దిపేట మోడల్ వచ్చిండ్రా బాబు అని పిల్లలంతా ఎగిరి కత్తేస్తారు. ఎంతవరకు మామూలుగా డిగ్రీ చేశారా? పీజీ అయిపోయింది, ఐఏఎస్ ప్రిపేర్ అయినా సివిల్స్కి. ఏం చదివారు? ఇంటర్ ఫస్ట్ 10th అయిన తర్వాత ఇంటర్ ఏం తీసుకున్నారు? ఎంపీసీ. తర్వాత బీఎస్సీ ఎంపీసీ. బీఎస్సీలో ఎంపీసీ చేశారు. ఎందుకంటే సైంటిస్ట్ అవుదాం అనుకున్నా ఫిజిక్స్లో. ఇప్పుడు మీరు ఏది చేయలేదు చెప్పండి. కాదు మీరు ఏం చేయలేదు. నా గోల్స్ రెండు ఉండే, ఒకటి సైంటిస్ట్ లేదా కలెక్టర్. సైంటిస్ట్ లేదా కలెక్టర్? ఫిజిక్స్లో సైంటిస్ట్, గ్రాడ్యుయేషన్లో నాది ఫిజిక్స్ కదా. తర్వాత పీజీలో ఏం చేశారు? పీజీలో ఎంఏ ఇంగ్లీష్ చేసిన. అయితే గ్రాడ్యుయేషన్ తర్వాత సైంటిస్ట్కి ఎంఏ ఇంగ్లీష్కి ఎంఏ ఇంగ్లీష్ కాదు, బీఎస్సీ ఎంపీసీ చేసిన కదా. ఒకటి ఐఐటి జామ్ అని ఉంటుంది, జాయింట్ అడ్మిషన్ ఫర్ ఎంఎస్సీ అండ్ పిహెచ్డీ అని. దానికి కొంచెం ఖర్చు అవుతుంది. అంటే ఫుల్ ఫ్లెడ్జ్ చదవాలి, దేనికైనా కామన్ ఫుల్ ఫ్లెడ్జ్ కూర్చొని చదవాలంటే కావాలి. నా ఉన్నతమైన లక్ష్యాలు నాకు 2 ఉండే మామూలు చదువు పరంగా. ఉన్నతమైన లక్ష్యాలు 2, కలెక్టర్ ఒకటి, సైంటిస్ట్ ఒకటి. ఈ 2 వదిలేసి గాలికి తిరుగుకుంటా మోడల్ అవుతా, గుడ్ అవుతా అని తిరుగుతున్నారు. మోడల్ అంటే ఇక చిల్లర అనుకుంటారు. చిల్లరే మరి కాదా చెప్పండి? మీరు చిల్లరగా క్రింజ్ స్క్రాప్ అనుకుంటున్నది నిజం కాదా చెప్పండి? మీరు స్క్రాపా కాదా? ఏమయ్యా ఏంటి ఉపయోగం దేశానికి? బాలరాజు అంటారు చూడు, అందులో ఫస్ట్ ఉండేది మీరే. బాలరాజు ఏమిరా ఉపయోగం దేశానికి? ఏమిరా ఉపయోగం? బాలరాజు ప్లేస్ లో సిద్దిపేట మోడల్. ఏం సిద్దిపేట మోడల్ పేరు ఏదో ఉండే, వెంకటేష్. ఏమయ్యా వెంకటేష్ ఏమిరా ఉపయోగం దేశానికి? ఏం ఉపయోగం చెప్పు దేశానికి? నీ వల్ల ఏం వస్తుంది? ఏం రాకపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ కొంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయకపోతే సరిపోతుంది. కానీ మీ వల్ల ఎంతమంది చెడిపోయారు తెలుసా? కాదు నిజమే. మళ్ళీ మీరు ఇంకా ప్రమోషన్స్ తీసుకొని ఇన్స్టాలో ప్రమోట్ చేస్తున్నారంట. ఏం ప్రమోట్ చేసి వస్తున్నారు? చిన్న చిన్న ప్రమోషన్స్. సరే అయితే కలెక్టర్ ఏమైంది? ఇదేమైంది? సైంటిస్ట్ ఏమైంది? సైంటిస్ట్ ఐఐటి జామ్ ప్రిపేర్ అయ్యాం అంటే అక్కడ డబ్బులు లేక ఆగిపోయినా. సివిల్స్ కూడా కూర్చొని ఇవన్నీ ఎట్లా చదువుకున్నారు? డబ్బులు బాగానే పెట్టారు మీ ఇంట్లో వాళ్ళు లేకపోతే గవర్నమెంట్? అంటే చిన్నప్పటి నుంచి మా అక్క చెల్లె తెలుగు మీడియమే, నేను ఒక్క కొడుకునని ఇంగ్లీష్ మీడియం చదివించారు. ఇక ఒక్క కొడుకునని ఇంత కష్టపడి చదివించారు. కానీ నేనే వాళ్ళ ఆశ పాస్ అయ్యారా నిజంగా? ఇవన్నీ నిజంగా చెప్పండి. నేనే వాళ్ళ ఆశలను ఆడియాషన్ చేసిన అని కృంగిపోతుంది. కాదు నిజంగా పాస్ అయ్యారు ఇవన్నీ? పాస్ అయినా సర్టిఫికేట్లు కొనుక్కోవాలి, పాస్ అయినా చెప్తున్నారు. కొనుక్కున్నాను ఇండైరెక్ట్గా. కొనుక్కునే ఉంటారు కాదు పాస్ అయినా. మరి ఎవరైనా నిజంగా ఒక బీఎస్సీ ఎంపీసీలో మీరు తీసుకున్నప్పుడు ఎవరైనా మంచి ఉద్యోగం చేసుకుంటారు, కానీ ఎవరు కూడా ఇలా రోడ్లు పట్టుకొని సిద్దిపేట మోడల్ అవుతానని ఆ ఉద్యోగం చేసుకుంటే ఎవరు ఉండరు. నిజంగా మంచి ఉద్యోగం ఇప్పటికి సెటిల్ అవ్వాలి, ఎందుకు అవ్వలేదు మీరు?
మీ ఎడ్యుకేషన్కి వస్తుంది. ఇప్పుడు ఎంఏ పీజీ ఎంఏ ఇంగ్లీష్ చేసినప్పుడే మీ ఎడ్యుకేషన్కి మంచి ఉద్యోగం వస్తుంది కదా. అవును మేడం. ఏదో అలా చెప్తున్నారు కదా వీడియోస్ కోసం. కాదు రియలే మేడం, సర్టిఫికేట్స్ కూడా ఉంటాయి. అసలు మీకు ఇందాకనే ఫోన్లో అడగాల్సింది, వచ్చేటప్పుడు మీ సర్టిఫికేట్స్ అన్ని తీసుకురండి అని. అవును మేడం, చూపిస్తే అయిపోయేది ఇట్లా జూమ్ చేసి సర్టిఫికేట్స్ అని. ఉన్నాయా? ఉన్నాయి మేడం. ఉన్నాయో కొన్నారో. కొన్నా కూడా ఎందుకు కొనుక్కోవడం, ఎందుకు ఏదైనా ఉద్యోగం కోసం కొనుక్కుంటారు. అది కూడా కాదు కదా, ఉట్టిగా టైంపాస్ చెప్తున్నారు వీడియోస్ కోసం. అదే మేడం, ఇంకా సర్టిఫికేట్లు ఏమి ఉపయోగపడతాయి మన పల్లీలు. అదే పార్క్లో కొమరంచెలు పార్క్ అదేంటి, ఆ, ఆ పార్క్ దగ్గర కూర్చొని పల్లీలు కట్టే ఇచ్చేసండి వచ్చేటోళ్ళకి అందరికి. ఏదన్నా నవ్వుతారేంటండి మీరు? కాదు మేడం, బాధాకరంగా ఉంది. అంటే బాధగా ఉన్నట్టు లేదు, అసలు ఎంజాయ్ చేస్తున్నారు నా తిట్లని మీరు. మీ తిట్లని నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, మా నాన్న తిట్ల, మా అమ్మగారు అయితే తిట్టదు చాలా తక్కువ. మీ అమ్మ చేసిన తప్పు ఇదే అని. మా నాన్నగారు తిడితే మాత్రం అవి షవర్స్ ఆఫ్ అప్రిషియేషన్ అండ్ షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్. ఓయమ్మ షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అనుకుంటా. ఏం ఇంగ్లీషు? సారీ, అయ్యో సారీ, తెలుగు లేదు నాకు. సరే సార్, మాకు ఇంగ్లీష్ తెలుగులో చెప్పండి. అవి ఏంటంటే మా నాన్నగారు తిడుతుంటే అవి ప్రశంసల వర్షం కురిపిస్తుందేమో అనిపిస్తుంది. ఇప్పుడు నాకు కూడా మీరు ప్రశంసల వర్షం కురిపిస్తారు అనిపిస్తుంది తిడుతుంటే. అంటారు చూడండి ఒక సామెత, గుర్తుందా? మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అని. మీకు మాట సరిపోదని అర్థమైంది ఈరోజు. ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా దెబ్బలతోనే చెప్పాలి. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ, దెబ్బలతో చెప్తే వింటారు. మీ నాన్ననే తీసుకోవాలి ఇలాంటి నిర్ణయం. తీసుకొని గట్టిగా 2 దెబ్బలు వేసి దారిలో పెట్టాలి. గొడ్డుని కొట్టినట్టు కొడితే కనుక అప్పుడు దారిలోకి వస్తారు మీరు. మేడం, ఈ డైలాగ్ మీరు ఇంటెన్స్ నిజం చెప్తారా అంటే కామెంట్లు మంచి మంచి కామెంట్లు వస్తాయి ఈ వీడియోకి 100%. ఈ డైలాగ్ మీరు చెప్పే ఇంటెన్స్ ఎట్లుందంటే, మహేష్ బాబు దూకుడు పోకిరిలో ఎట్లా చెప్తాడు అట్లా వస్తుంది ఇంటెన్స్. మీరు అందుకే ఈరోజు ఆ స్టైల్లో షర్ట్ వేసుకొని వచ్చి, ఏంటి అసలు ఆ షర్ట్? సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు? సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు? ఎవరు ఈ ప్రింట్ చేయించింది? అది మీరేనా ఫోటోలో ఉన్నది? ఇట్లా సిగ్నేచర్ అది సిగ్నేచరా? ఎవరైనా చిన్నపిల్లలు చూస్తే దడుచుకుంటారండి ఫోటో చూస్తే. ఫ్యాన్స్ అభిమానులు ప్రేమతో అంటే అభిమానోడు మీకు చేసి ఇచ్చిందంటే ఆడేంత పనికి మాలినోడు. ఫోటో ఫ్రేమ్స్ కూడా ఇచ్చిండు. ఆడెవడో దండన నాయన, ఎవరి వీడియో చూసి ఉంటారు కదా, ఈయనకి ఆ షర్ట్ ప్రింట్ చేసి ఇచ్చినోడికి నిజంగా మేడం కాన్ స్టాప్ లాఫింగ్. కానీ ఇంకో విషయం ఏంటంటే, మీరు వ్యూవర్స్ వీడియో చూసేవాళ్ళు కెమెరా తీసే వాళ్ళకు సాహసం ఉండాలి, ధైర్యం ఉండాలని మీరు అంటారు. కానీ ఇది ఏదైతే ఉందో డైలాగ్, మేడం ఇప్పుడు నవ్వడం, కెమెరామెన్ స్పృహ తప్పి పడిపోయిండు, కోటన్న లేవండి, చాలు మీరు మీ యాక్టింగ్ చాలా బాగుంది. కానీ వాటర్ చల్లండి. మీ ఈ షర్ట్ ఎవరైతే ప్రింట్ చేసి ఇచ్చారో నిజంగా వాడు నిజంగా అభిమానం, మీకు మీరు వేసుకొని అట్లా చెప్పుకుంటారు అభిమానులు ఇచ్చారని. నిజం అభిమానం. సరే, ఎవడో నువ్వు నిజంగా కనుక చూసుంటే కనుక వాడైతే నిజంగా పనికి మాలినోడు అని అర్థమైంది. సర్లే, మొత్తానికైతే అగ్ని పరీక్ష వరకు వెళ్ళి రిజెక్ట్ అయ్యి వచ్చారు, అయిపోయింది. బిగ్ బాస్ అయితే నీకు డోర్స్ క్లోజ్ చేసింది, ఇంకా వెళ్ళే ఛాన్సెస్ లేదు. ఏదో అనుకుంటున్నారు మీరు ఏమంటారు వైల్డ్ కార్డ్ నుంచి వెళ్ళి చేస్తానని, నాకు అయితే డౌటే, అది వెళ్ళరు. అది లేదు కాబట్టి ఇన్స్టాగ్రామ్ కాకుండా ఇంకేంటి, ఏం చేస్తారు ఫైనల్గా? ఇన్స్టాగ్రామ్ కాకుండా అంటే ఫైనల్గా ఇక యూట్యూబ్లో, ఇప్పుడు మీరు అన్నట్టు ఉపాధి ఏం లేదు అంటారు కాబట్టి యూట్యూబ్లో కొన్ని బ్లాగ్ స్టార్ట్ చేస్తా. యూట్యూబ్లో కూడా మంచి క్లిక్ అయితే రెవెన్యూ స్టార్ట్ అవుతుంది అంటారు. మంచి యాక్టర్గా ఎంఏ ఇంగ్లీష్ చేసి పీజీ చేసి యూట్యూబ్ చేసుకుంటా డబ్బులు సంపాదిస్తారు. చేయండి. 10వ తరగతి ఫెయిల్ అయ్యేవాడు లాగా యూట్యూబ్ మీదనే దృష్టి పెడతా. 10వ తరగతి ఫెయిల్ అయినావు, నాకు అర్థమైందిలే, చెప్తున్నావు అన్నీ. సర్టిఫికేట్లు అన్నీ మేడం అబద్ధం అనుకుంటుంది. కానీ 12th ఫెయిల్ సినిమాల 12th ఫెయిల్ లాగా ఇంకా 12th ఫెయిల్ అయిందంట. సో ఖచ్చితంగా నాకు ఇంకా యూట్యూబే ఇన్స్టా దారి తప్ప ఇంకేది లేదని నేను డైరెక్ట్గా చెప్తున్నాడు. సరే పోనీలే, నీ సంతోషానికి ఒప్పుకుంటానులే, ఎంఏ ఇంగ్లీష్ చేసావని. ఏదైతే నేను మొత్తానికైతే ఇక్కడ వరకు వచ్చావు, ఆర్టీవీ స్టూడియోకి వచ్చి నా ముందు కూర్చున్నావంటే ఒకందుకు ధైర్యమే చేసావు. ఎందుకంటే నేను తిట్టిన తిట్లకి నువ్వు రావనుకున్నా, వచ్చినావు. ఫైనల్లీ ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ మా స్టూడియోకి వచ్చినందుకు, ఆల్ ది బెస్ట్. ఇవన్నీ వదిలేసి స్టూడియోలో చుట్టూ తిరగడం ఇవన్నీ వదిలేసి బుద్ధిగా ఏదైనా ఉద్యోగం చేసుకో. నెలకు ఒక 30,000 వచ్చిన చాలు. బుద్ధిగా 30,000 కాదు, మా అమ్మ అంటుంది కాలు చేతులు లేని లెక్క పని చేస్తలేను, 5,000 అయినా చాలదా అంటుంది మా అమ్మ. చెప్పాల్సింది ఇన్స్టాగ్రామ్లో 10,000 వస్తున్నాయి అని.
5,000 ఏందమ్మా 10,000 వస్తున్నాయని చెప్పండి. అయ్యో నిజం, మన కెమెరామెన్ కోటి గారు వ్యూవర్ చూడండి కామెంట్లలో పెట్టండి, తన పేరు కామెంట్లలో ఎందుకు పెడతారు? కనబడితే అడుగుతారు నేను. ఓకే కనబడినప్పుడు కూడా అడగండి. ఆయన స్పృహ తప్పి పడిపోయింది, కొన్ని నీళ్లు చల్లాలి ముఖం పైన. ఎందుకు మీ మొహం చూసా రాగానే నేను మొహం చూసి స్పృహ తిప్పి పడిపోయింది, అప్పటి నుంచి లేవలేదని పాపం చెప్తున్నాడు ఆయన. అవును మేడం, అంటే మీ మొహం చూసే అంటే నేను హ్యాండ్సంగ్ ఉన్నా దాన్ని చూసి జెలస్ అయి స్పృహ తప్పి పడిపోయారు. అంటే సిద్దిపేట మోడల్ అంటే మోడల్లకే మోడల్, ఓ సిద్దిపేట మోడల్ అని అవక్కయింది. సర్లే, బుద్ధిగా అయితే ఖచ్చితంగా ఏదైనా ఉద్యోగం చేసుకుంటే మీ మమ్మీ వాళ్ళకి, మీ నాన్నకి, మీ ఇంట్లో వాళ్ళకి, మీ అక్కల పాపం వాళ్ళు సాక్రిఫైస్ చేసిరు నీ చదువు కోసం, వాళ్ళందరికీ హెల్ప్ చేసిన వాడు అవుతావు. ఇట్లనే తిరిగినావు అనుకో ఇంకా బేవర్స్ అయిపోతావు. థ్యాంక్ యూ, సారీ మేడం. థ్యాంక్ యూ చెప్పాను చూడండి. ఆయనకి తిట్లేవు లేకపోతే విషెస్ ఏవో కూడా తెలుస్తలేదు. ఇన్ని తిట్టినా కానీ థ్యాంక్స్ చెప్తున్నాడంటే అర్థం చేసుకోవాలి. ఎంఏ ఇంగ్లీష్ అంటే పైగా. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు సారీ చెప్పు. సారీ మేడం చెప్పండి. ఇప్పుడు కంగ్రాట్స్ చేస్తే సారీ చెప్పండి. అది చూసారా, ఎప్పుడు థ్యాంక్స్ చెప్పాలో ఎప్పుడు సారీ చెప్పాలో కూడా తెలియట్లేదు మనోడికి. సరే ఎనీవేస్ ఇదండి ఫైనల్గా సిద్దిపేట మోడల్. నెక్స్ట్ అంటే ఎప్పుడైనా తను ఇంటర్వ్యూ చేసే టైంకి మంచి పొజిషన్లో ఉండాలైతే నేనైతే కోరుకుంటున్నా. లెట్స్ సీ. సో మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ RTV ఎంటర్టైన్మెంట్. నమస్తే. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.